హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది వైఫై టెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు సైబర్ అవల చిక్కావో విలవిల అనే టాపిక్ పైన సైబర్ నేరాల గురించి మిమ్మల్ని అవేర్నెస్ చేయబోతున్నాను. సైబర్ నేరాలు ఈ రోజుల్లో చాలామంది ప్రజలు మోసపోతున్నారు. సో ఇలా మోసపోవడం వల్ల చాలా నష్టం, ఆర్థికంగా మరియు మానసికంగా చాలా నష్టపోతున్నారు. సో అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే, వాటి వాటి వలలో చిక్కద్దు అంటే, ఇలాంటి మోసాలు ఎలా ఉంటాయో వాటిని ముందే తెలుసుకొని వాటి వల్ల మోసపోకుండా ఉండడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముందుగా మీకు తెలియజేయనిది ఏమనగా, ఇలాంటి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో నా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా యొక్క వైఫై టెక్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సైబర్ వల చిక్కావో విలవిల. రాష్ట్రంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, అవగాహన లేక నష్టపోతున్న జనం, అప్రమత్తతే రక్ష అంటున్న నిపుణులు. రాష్ట్రంలో సైబర్ నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. 2019 గణాంకాల ప్రకారం సగటున రోజుకు 7 చొప్పున నేరాలు నమోదవుతున్నాయి. మాయమాటలతో బురిడి కొట్టిస్తున్న నేరగాళ్లు క్షణాల్లో ఖాతాల్లో డబ్బంతా కొల్లగొట్టేస్తున్నారు. అవగాహన లోపంతో కొందరు, ఆశకు పోయి ఇంకొందరు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, వాటి నివారణకు అప్రమత్తంగా ఉండడంతో పాటు కొన్ని జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సో ఇలాంటి సైబర్ నేరాలు ఎలా ఉంటాయంటే, ముందుగా వీడియో చాట్ అనేది ఒక సైబర్ నేరం. ఒక సైబర్ నేరగాళ్ళు మనకు వేసే వల అన్నట్టు. ఈ వీడియో చాట్ ఎలా ఉంటుందంటే, ఈ పద్ధతిలో నేరగాళ్ళు అందమైన అమ్మాయిలతో మగవారికి ఫోన్లు చేస్తుంటారు. వారు కాల్లో మాట్లాడుతూ వీడియో కెమెరా ముందు నగ్నంగా మారుతూ సదరు వ్యక్తిని నగ్నంగా మారేలా కవ్వించి దాన్ని చాటుగా రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత నువ్వు నగ్నంగా మారిన వీడియో చిత్రాలు మా వద్ద ఉన్నాయి, వాటిని యూట్యూబ్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం అంటూ బెదిరిస్తారు. ఇలా జరగకుండా ఉండాలంటే డబ్బు చెల్లాల్సిందే అని పెద్ద మొత్తంలో గుంజుతున్నారు. జాగ్రత్తలు ఇలాంటి మోసాల బారిన పడకుండా తీసుకోవాలంటే జాగ్రత్తలు ఏం చేయాలంటే, కొత్త వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా, చాట్ చేసినా స్పందించద్దు. ఇంకోటి ఏంటిది, వీడియో కాల్స్ అసలే మాట్లాడవద్దు. అపరిచిత మహిళలు ఫోన్ చేస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. నగ్నంగా వీడియో చాట్ చేస్తే ముందే మరింత అనుసరించాలి. ఇంకోటి కేవైసీ మోసాలు. ఈ మోసాలు ఎక్కువగా మొబైల్ వ్యాలెట్ లక్ష్యంగా జరుగుతున్నాయి. కేవైసీ మోసాలు. పేటీఎం వంటి వ్యాలెట్ వినియోగదారులు వివరాలను తస్కరిస్తున్న నేరగాళ్లు ముందు వారి ఫోన్కు కాల్ చేసి నో యువర్ కస్టమర్, కేవైసీ వివరాలు తక్షణమే నమోదు చేయాలని, లేకపోతే వ్యాలెట్ సేవలు నిలిపివేస్తామని చెబుతూ ఒక లింకును పంపుతున్నారు. లింకు తెరవగానే ఫోన్లో టీమ్ వ్యూవర్, ఎనీడెస్క్ వంటి సాఫ్ట్వేర్ లోడ్ అవుతుంది. ఆ క్షణం నుంచి ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్ళినట్లే. కేవైసీ అప్డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ముందే డెబిట్, క్రెడిట్ కార్డు నెంబర్లతో పాటు వెనుక ఉండే సివివి నంబర్ ఎంటర్ చేయమంటారు. ఇంట్లో ఉన్నవాళ్ళు అందరి ఫోన్ నెంబర్లు, కార్డుల వివరాలు ఇలానే నమోదు చేయిస్తారు. దీంతో నంబర్ల వివరాలే కాదు, వాటికి వచ్చే ఓటీపీ వివరాలు నేరగాళ్లకు కనిపిస్తుంటాయి. అలా వాటి ఆధారంగా అప్పటికప్పుడు ఏదో ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసి వారిని ముంచేస్తారు. సో ఇలాంటి కేవైసీ మోసాలకు జాగ్రత్తలు ఏంటంటే, ఏ బ్యాంక్ ఆన్లైన్లో అయినా కేవైసీ వివరాలు అడగదు. ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కేవైసీ వివరాలు నమోదుకు డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు అవసరం లేదు. 2. 3. అసలు సివివి నంబర్ ఏ బ్యాంక్ అడగదు. ఇదొకటి 3. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కేవైసీ మోసాల నుంచి తప్పించుకోవచ్చు. మూడవది, ఓఎల్ఎక్స్లో ఎలా మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు ఓఎల్ఎక్స్లో ఎలా మోసపూరితం చేస్తున్నారు అనేది చూస్తే, ఓఎల్ఎక్స్లో వస్తున్న ప్రజలను నేరగాళ్లు జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఉదాహరణకు,
ద్విచక్ర వాహనం అమ్ముతామని ఎవరైనా ప్రకటన పెట్టగానే సైబర్ నేరగాళ్లు సదరు వ్యక్తికి ఫోన్ చేస్తారు. వాహనం కొంటామంటారు. వాహనం ఆర్‌సీ, యజమాని ఆధార్ కార్డ్ వంటివి పంపమంటారు. ఆ తర్వాత కొంత డబ్బు ఉదాహరణ 30,000 వాలెట్ ద్వారా పంపుతున్నానంటూ నేరగాడు ఒక క్యూఆర్ కోడ్ ఇంపార్టెంట్ ఈడ. క్యూఆర్ కోడ్ పంపుతాడు. ఈ క్యూఆర్ కోడ్ దీన్ని తెరవగానే డబ్బు జమ అవుతుందని నమ్మబలుకుతాడు. వాహన అమ్మకందారు ఈ క్యూఆర్ కోడ్ తెరవగానే అతని ఫోన్‌లో ఉన్న యూపీఐ యాప్ ద్వారా 30,000 అదే ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ సైబర్ నేరగాడి యాప్‌లోకి జమ అవుతుందన్నమాట. సో, వాహనం తాలూకు ఆర్‌సీ, ఆధార్ కార్డ్ వివరాలు దొరికాయి కాబట్టి మరో మోసగానికి తెరలేపుతారు. ఏదో ఒక వాహనం ఫోటో ఓఎల్ఎక్స్‌లో పెట్టి తక్కువ ధరకు అమ్మేస్తానని ప్రకటన ఇస్తాడు. ఎవరైనా స్పందిస్తే అప్పటికే కొట్టేసిన ఆర్‌సీ చూపించి గుడ్డు గుట్టిస్తారు. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి వాహనం కొనుగోలుకు రూపాయలు 40,000కు ఒప్పందం కూర్చుకొని 65,000 చెల్లించి మోసపోయారు. సో, ఇలాంటి వాటికి జాగ్రత్తలు ఏంటంటే ఓఎల్ఎక్స్‌తో పాటు ఆన్‌లైన్‌లో వాడిన వస్తువులు అమ్మే ప్రకటనలను చూసి వెంటనే తొందరపడవద్దు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇలాంటి ప్రకటనలు అసలు నమ్మవద్దు. ఇంకోటి వస్తువులు చేతికి అందకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పైసలు చెల్లించవద్దు. అలానే వస్తువు అమ్ముకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మూడో రకం మోసం ఏందంటే పెళ్లి సంబంధాల పేరిట మోసాలేందంటే ఈ విధానంలో ఆన్‌లైన్ వివాహ వేదికల్లో తాము విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులమని, మంచి స్థితిలో ఉన్నామని, భారతీయ సాంప్రదాయాలు గౌరవించే వారిని పెళ్లి చేసుకోవాలంటూ మోసగాళ్ళు ప్రకటన ఇస్తారు. దీనికి బోల్తా పడి ఎవరైనా సంప్రదిస్తే ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. తొలుత చాటింగ్ చేస్తారు, బాగా నమ్మకం కలిగిస్తారు. అనంతరం బంగారు ఆభరణాలు, విలువైన ఎలక్ట్రికల్ వస్తువులను బహుమతులుగా పంపిస్తామంటూ ఓ జాబితా పంపుతారు. ఈ వస్తువులు పొందాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం కొంత మొత్తం చెల్లించాలని, ఆదాయ పన్ను శాఖ మరియు కొంత కట్టాలని మారకం, రుసుం, ఉగ్రవాద వ్యతిరేక ఛార్జీల పేరిట భారీగా వసూలు చేస్తారు. సైబర్ కమిషనరేట్ పరిధిలో ఒక మహిళ ఇలా 63,00,000 పోగొట్టుకున్నారు. సో, ఇదండి ఫ్రెండ్స్. ఇలాంటి సైబర్ నేరాల గురించి ముందుగా తెలుసుకుంటే మనము జాగ్రత్తగా ఉండొచ్చు. థాంక్ యూ.